ఈ సమ్మర్లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్లో రామ్ చరణ్ నటించిన పెద్ది. ఈ పెద్ది మూవీ నుంచి నిన్న ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ సాంగ్ నేమ్ వచ్చేసి రై రైరా రై రైరా అడ్డే లేని దారైరా అంటూ సాగు సాంగ్ ఫ్రెండ్స్. ఈ సాంగ్లో రామ్ చరణ్ స్టెప్స్ ఎలా వేశాడు, అలాగే ఈ సాంగ్లో లిరిక్స్ ఎలాగ ఉన్నాయి, అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారు ఫ్రెండ్స్. దానివల్ల మన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక టాపిక్ పెద్ది. ఈ పెద్ది మూవీ నుంచి నేను సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లోని రామ్ చరణ్ డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పాలి భయ్య. ఎందుకంటే ఈ సాంగ్ వచ్చేసి ఒక మోటివేషనల్ సాంగ్ భయ్య. ఇందులో హై లెవెల్లో డ్యాన్స్ చేసేయాల్సిన అవసరం అయితే లేదు. మోటివేషనల్ సాంగ్లో కొంచెంగానే స్టెప్పులు ఉంటాయి. అందులోని మన ఏఆర్ రెహమాన్ గారు మన రామ్ చరణ్కి డ్యాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యాన్స్ సంబంధించి ఒక 40 సెకండ్స్ అయితే బీజియం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ బీజియంలో రామ్ చరణ్ డ్యాన్స్ అయితే ఓవర్ మాస్గా చేశాడు. నాకైతే ఏమనిపించింది అంటే ఈ 40 సెకండ్స్లోని డ్యాన్స్లోని రామ్ చరణ్ డ్యాన్స్ చాలా ఎక్కువగా చేశాడు. మన ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే చాలా లోగా ఇచ్చాడైతే అనిపించింది ఫ్రెండ్స్. అంత స్పీడ్గా అంత గ్రేస్లో అయితే రామ్ చరణ్ డ్యాన్స్ అయితే చేశాడు. నాకు తెలిసి ఇంకా కొంచెం ఏఆర్ రెహమాన్ గారు ఆ 40 సెకండ్స్ మ్యూజిక్ బీజియం కొంచెం గట్టిగా ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది ఫ్రెండ్స్. కానీ ఓవరాల్గా అయితే డ్యాన్స్ అయితే స్టెప్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఈ సాంగ్లోని. ఎందుకంటే మోటివేషనల్ సాంగ్లో ఇంతకంటే ఎక్కువ స్టెప్స్ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ సినిమాలోను మోటివేషన్ చేసే సాంగ్. ఈ సాంగ్లోను డ్యాన్స్ అవి పెడితే ఇంకా బాగోదు అనమాట. అందుకే ఓకే ఎంత పెట్టాలో అంత పెట్టారు. చాలా బాగున్నాయి డ్యాన్స్. అలాగే ఈ సాంగ్కి వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ వచ్చేసి నార్మల్గా ఉంది భయ్య. ఎందుకంటే మోటివేషనల్ సాంగ్లో హైలో ఇచ్చడానికి కాదు, లోలో ఇచ్చడానికి కాదు, అలా నార్మల్గా కొట్టాడు. జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే మ్యూజిక్ వచ్చేసి. ఇంకా లిరిక్స్ భయ్య, ఈ సాంగ్లో మెయిన్ చెప్పుకోవాల్సిన పాయింట్స్ లిరిక్స్ భయ్య. లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. ప్రతి లిరిక్ కూడా చాలా బాగా ఉంది భయ్య. లిరిక్స్లో అయితే ఎక్కడ మనం ఎంచడానికి లేదు. ఈ మోటివేషనల్ సాంగ్లో లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లిరిక్స్ అయితే చాలా బాగా పడ్డాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ లిరిక్స్లోనూ ఒకటి నాకు నచ్చింది అయితే చెప్తాను మీకు, ఒకసారి వినండి భయ్య. ఇంకా హే పాతికేలకే పాతబడి పోకురా నిన్నటిలాగే రేపుందంటే నువ్వేము పీకావని, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని, మొండంలోనే తలదించినట్టయితే మొలతాడు ఎందుకు కట్టావు తెంచేరా రై రైరా రై రైరా అడ్డే లేని దారేరా అంటే వచ్చి లిరిక్స్ ఉంది భయ్య. ఎక్స్ట్రాడినరీ భయ్య. ఆ పదాలు కూడా చాలా బాగున్నాయి. ఈ లిరిక్స్ ఒకటే కాదు అన్నిటిలో కూడా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈ సాంగ్ ఎంట్రన్స్లో రావచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ క్రికెట్. 25 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు పాతబడిపోకండ్రా అంటూ ఆయన అయితే రామ్ చరణ్ గారు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఈ లిరికల్ సాంగ్లోని మనం లిరిక్స్ బట్టి ఈ మూవీలో ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ కింద అయితే వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సాంగ్ క్రికెట్ సంబంధించిన మోటివేషనల్ సాంగ్ ఫ్రెండ్స్. ఇందులో క్లియర్గా కనబడుతుంది. అలాగే ఈ మూవీలోని మనం క్రికెట్ అనేది జస్ట్ పార్ట్ కాదు, మొత్తం మూవీలో క్రికెటే మెయిన్ పాయింట్ లాగా అయితే ఉంది. క్లియర్గా ప్రతి సాంగ్లోనూ మన రామ్ చరణ్ బ్యాట్ పట్టుకునే సీన్ అయితే ప్రతి సాంగ్లోనూ హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఇది క్రికెట్లోనే ఉంటుంది స్టోరీ మొత్తం. రామ్ చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు అన్నారు కదా, ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళండి నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రాత్రి 7:02 ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అవుతుందని అయితే రిలీజ్ చేశారు. కానీ రాత్రి 7 గంటలకి సాంగ్ రిలీజ్ చేయలేకపోయారు. ఎందుకు రిలీజ్ చేయలేదు? 9 రిలీజ్ చేశారు. రాత్రి 10 గంటలకు రిలీజ్ చేశారండి. రాత్రి 10 గంటలకు రిలీజ్ చేస్తే ఆ టైంలో ఎవరు ఉంటారండి? రామ్ చరణ్ ఫ్యాన్స్ కాబట్టి ఉన్నారు, ఉండి హేగర్గా వెయిట్ చేశారు. కానీ కామన్ ఆడియన్స్ ఉండరు కదా. సాంగ్ అనేది రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి కాదు కదా, అందరికీ కదా. మనకు అందరికీ చూస్తేనే మంచి పాపులారిటీ వస్తుంది. వ్యూస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సాంగ్ మోటివేషనల్ సాంగ్ అని ముందే వాళ్ళకి తెలుసు. ఈ సాంగ్ సినిమాలో ఏ ప్లేస్మెంట్లో వస్తుందని వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఈ సాంగ్ గురించి హైప్ ఇవ్వడం ఎందుకు ఫ్రెండ్స్? మోటివేషనల్ సాంగ్కి ఎవరైనా హైప్ ఇస్తారా? ఇప్పుడు హైప్ ఇచ్చారు, భారీ హైప్ ఇచ్చారు. మళ్ళీ 7 గంటలకు రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు అనే ఉద్దేశంతో అలాగే ల్యాగ్ చేసి రాత్రి 10 గంటలకు రిలీజ్ చేశారు. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. సాంగ్ ఎక్కువ హైప్ ఇచ్చారు కదా, ఒక రేంజ్లో ఉంటుందని వాళ్ళు అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా మోటివేషనల్ సాంగ్ అని.
మీకు ముందే తెలిసినప్పుడు మోటివేషనల్ సాంగ్ అని ఎందుకు మీరు ఈ సాంగ్కి ఎంత హైప్ ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మోటివేషనల్ సాంగ్కి ఎంత హైప్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఓవర్ హైప్ కూడా ఈ సాంగ్ మీద నెగిటివ్ పడే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మోటివేషనల్ సాంగ్కి ఇంత హైప్ ఇవ్వకుండా నార్మల్గా దించుంటే సాంగ్ అయితే గుడ్ రెస్పాన్స్ అయితే వచ్చేది ఫ్రెండ్స్. ఇంత హైప్ ఇచ్చిన తర్వాత సాంగ్ మోటివేషనల్ తరహాలో ఉంటే ఫ్యాన్స్ హట్ అవ్వరా ఫ్రెండ్స్. దానిలోనే ఇంకా టైం వెయిట్ చేశారు. వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ ప్రకారంగానే ఫాలో అయ్యారు మైత్రి మూవీ మేకర్స్. ఎందుకంటే రాత్రి 7 గంటలు రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు, కామెంట్స్ ఎక్కువ వస్తాయని వాళ్ళు ఆలోచించి లేట్గా రాత్రి 10 గంటలు రిలీజ్ చేశారు. అసలు రాత్రి 10 గంటలు రిలీజ్ చేయడం ఎందుకు, మీరు అసలు ఈ సాంగ్ అంత హైప్ ఇవ్వడం ఎందుకు, ముందే మోటివేషనల్ సాంగ్ అని క్లియర్గా ముందు రోజు అనౌన్స్మెంట్ చేసి సైలెంట్గా సాంగ్ రిలీజ్ చేస్తే సాంగ్ అంతా బాగానే ఉంది కదా, డ్యాన్స్ మూమెంట్స్ కూడా పెట్టారు కదా, అంతా బాగానే ఉంది. కానీ హైప్ అంత ఇవ్వడం వల్ల ఈ సాంగ్ అయితే కొంచెం నెగిటివ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సాంగ్ హైప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. హైప్ ఇవ్వకుండా డైరెక్టర్ దించుంటే ఇంతకంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ప్రజెంట్ యూట్యూబ్లో అయితే మీరు చూసుకోండి, వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. దానికి సాంగ్ బాగోలేదని కాదు ఫ్రెండ్స్, మైత్రి మూవీ మేకర్స్ వారు చేసిన మిస్టేక్ వల్లే. మనం సాంగ్ సినిమాలో ఎక్కడ వస్తుంది, ఏ విధంగా వస్తుందని మీకు క్లియర్గా తెలుసు. అలాంటప్పుడు దీనికి హైప్ ఇవ్వకూడదు. మనం హై రేంజ్లో మాస్ స్టెప్స్, హై మాస్ లిరికల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అలాంటి సాంగ్కి హైప్ ఇచ్చి దించాలి. అలాంటప్పుడు ఆ సాంగ్ జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది, గట్టిగా ఉంటుంది. ఇది ఓన్లీ మోటివేషనల్ సాంగ్ గట్టిగా హైప్ ఇచ్చేస్తే మూవీ మీద బ్యాడ్ ప్రచారం జరుగుతుంది. అదైతే మూవీ చిత్రం యూనిట్ వాళ్ళు అయితే కరెక్షన్ చేసుకోవాలి, ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా. ఎందుకంటే దానివల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడ్డారు. ఈ సాంగ్కి ఎంత హైప్ ఇవ్వడం ఎందుకు ఈ మూమెంట్కి. అలా కాకుండా మాస్ మన చిక్రీ సాంగ్ ఉందంటే అది హీరోయిన్ పొగడే సాంగ్ కాబట్టి దానికి హైప్ ఇచ్చినా పర్లేదు, గట్టిగా హైప్ ఇచ్చారు, బాగానే ఉంది. మోటివేషనల్ సాంగ్ అయితే హైప్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, నా ఫీలింగ్. మీకైతే హైప్ అవసరం అనుకుంటే మోటివేషనల్ సాంగ్ కూడా కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే హైప్ అవ్వకుండా డైరెక్ట్గా దించుంటే ఈ సాంగ్ ఎంతకంటే సూపర్ హిట్ అయ్యేది. కానీ రామ్ చరణ్ స్టెప్స్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొంచెం గట్టిగా ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. కానీ మన ఒక సినిమాలో ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్, ప్రతి 6 సాంగ్లు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని లేదు. అన్నీ కూడా మాస్ ఎలిమెంట్లు వచ్చే సాంగ్లు ఉండవు. కొన్ని స్టోరీ బేస్డ్ ఉంటాయి, కొన్ని మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని లవ్ ట్రాక్స్ ఉంటాయి, కొన్ని మాస్ ఆడియన్స్కి కోసం పెట్టే సాంగ్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇదైతే మోటివేషనల్ సాంగ్ కాబట్టి ఈ సాంగ్ బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే రామ్ ఛానల్ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.